Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిలో కుమ్ములాటలు, పిఠాపురంలో చంద్రబాబుకు, కోనసీమలో పవన్కు షాక్. ఏపీలో 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో సఖ్యతగానే ఉంటున్నా వీరి పార్టీలు టీడీపీ, జనసేన మాత్రం క్షేత్రస్థాయిలో సై అంటే సై అంటున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ ప్రాంతాలలో వారు పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండటంతో మిత్రపక్షాలు కాస్త ప్రత్యర్థుల్లా మారిపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి 2 ఘటనలు జరిగాయి. కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే పిఠాపురంలో స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన నాయకులతో ఈ విషయంలో వాగ్వివాదానికి దిగారు. దీంతో వారు కూడా వర్మకు గట్టిగా బదులిచ్చారు. పిచ్చి పిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి జనసేన నేతలు పెండెం దొరబాబు, తుమ్మల బాబు దూసుకెళ్లారు. దీంతో పిఠాపురంలో జనసేన, టీడీపీ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అలాగే కోనసీమ జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పి గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద డ్వాక్రా యానిమేటర్స్కు సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన, టీడీపీ వాగ్వివాదానికి దిగాయి. ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే టీడీపీ, జనసేన నేతలు బాహాబాహికి దిగారు. పవన్ కళ్యాణ్ లేని ఫ్లెక్సీ తీసేయాలంటూ జనసేన నేతలు డిమాండ్ చేశారు. కాసేపటి తరువాత ఎమ్మెల్యే జోక్యంతో వివాదం సద్దుమణిగింది.